ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్ లో ఈరోజు సాటర్డే ఎపిసోడ్ నాడు బిగ్ బాస్ కానీ నాగార్జున కానీ ఎవిక్షన్ షీల్డ్ కి సంబంధించి చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. నిన్న పాము గుడ్లు ఇంటి సభ్యులు ఎవిక్షన్ పాస్ కి సంబంధించి బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టాడు. దానిలో నబీల్ గుడ్డు చివర పాముకి ఎరగా ఇవ్వలేదు కాబట్టి నబీల్ కి ఎవిక్షన్ ఫ్రీ పాస్ అయితే దక్కింది. కానీ ఇక్కడ మ్యాటర్ ఏమైంది అంటే యాక్చువల్లీ బిగ్ బాస్ ప్లాన్ ఏంటి, యష్మి అలాగే యష్మి అలాగే తేజ అయిపోయిన తర్వాత ఇక మిగిలింది ఒక గంగవ్వ మాత్రమే ఉంటుందన్నమాట. అయితే తేజ నిఖిల్ వేసేస్తాడు. అక్కడ మిగిలింది ఎవరిది? రోహిణిది, నబిల్ది మిగులుతుంది. సో గంగవ్వ వచ్చి ఎవరిది సెలెక్ట్ చేస్తే వాళ్ళకి ఎవిక్షన్ ఫ్రీ పాస్ రావాలనేది బిగ్ బాస్ ఆలోచన. కానీ యష్మి ఏం చేస్తుంది, రోహిణిది కూడా వేసేస్తుంది అనమాట. రోహిణిది వేసేయంగానే నబిల్ విన్నర్ అయినట్టు మనం అందరం అనుకున్నాం. కానీ నాగార్జున ఈ రోజు దాన్ని ఏమంటాడంటే ఎవిక్షన్ ఫ్రీ పాస్ క్యాన్సిల్ అయింది, ఓకే నబీల్ కూడా రాలేదు, ఎందుకంటే నబీల్ కన్ఫర్మ్ గా కాదు కదా అన్నట్టుగా చెప్తాడు అనమాట. కానీ ఇది నిజమా కాదా అని తెలీదు. కానీ యష్మి మాత్రం మొత్తం రూల్స్ ని మార్చేసింది రోహిణి కారణంగా. ఒకవేళ గనక గంగవది అల్టిమేట్ డెసిషన్ అయి ఉండుంటే ఖచ్చితంగా రోహిణికి ఎవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చి ఉండేది, నబీల్కి వచ్చి ఉండేది కాదు. కానీ ఇక్కడ యష్మి వల్లే నబీల్కి వచ్చింది అనమాట.